తప్పు చేసిన తర్వాత నేరగాళ్లు ఆయా తప్పులకు సంబంధించిన ఆధారాలు పోలీసులకు దొరకకుండా తుడిచేస్తూ ఉంటారు. అచ్చంగా అలాగే టీడీపీ పెద్దలు చేస్తున్నారా? శ్రీ వైష్ణవి డైరీ విషయంలో వైఎస్ఆర్సీపీ బయట పెట్టిన ఆధారాలను తొలగించడాన్ని ఎలా చూడాలి? పాపాలన్నీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తూ ఉండటంతో చంద్రబాబు ఉక్కిరి బిక్కిరవుతున్నారా? హెరిటేజ్ సంస్థకి ఇందాపూర్ డైరీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనే విషయం వెలుగులోకి రాగానే చంద్రబాబు బెంబేలెత్తారు. ఆ మర్నాడే దాన్ని కాస్త కో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీగా వెబ్సైట్లో పేరు మార్చేశారని వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శిస్తున్నారు. తాజాగా శ్రీ వైష్ణవి డైరీ విషయంలోనూ అదే జరిగింది. పునబాకలోని శ్రీ వైష్ణవి డైరీ కూడా హెరిటేజ్ అనుబంధ సంస్థేనని ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఆ డైరీ ద్వారా కల్తీ జరిగిన నెయ్యి ట్యాంకర్లు తిరుమల వెళ్లాయన్న నిజం నిగ్గుతేలింది. అంతకుముందు బోలేబాబా డైరీ ద్వారా వచ్చిన ఆ 4 ట్యాంకర్ల నెయ్యి రిజెక్ట్ కావడంతో తిరిగి శ్రీ వైష్ణవి డైరీకి చెందిన ట్యాంకర్లలోకి ఆ నెయ్యిని తిరగదోడి ఆ లారీలనే తిరుమల కొండ మీదకు చేర్చారని వైఎస్ఆర్సీపీ నేతలు సాక్ష్యాలతో సహా నిరూపిస్తున్నారు. ఆ కల్తీ నెయ్యితోనే లడ్డూలు తయారు చేయించారని ఆరోపణలు గుప్పించారు. అంతేకాదు శ్రీ వైష్ణవి డైరీ ఓనర్లు కూడా హెరిటేజ్ లో వాటాదారులన్న పచ్చి నిజం తేలిపోయిందని వైఎస్ఆర్సీపీ స్పష్టం చేస్తోంది. అంతేకాదు ఆ శ్రీ వైష్ణవి డైరీకి టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర చేతిలో ఉన్న సంగం డైరీకి ఉన్న సంబంధాలను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయటపెట్టింది. సంగం డైరీ ట్యాంకర్లు శ్రీ వైష్ణవి డైరీలో ఉన్న ఆధారాలతో పాటు ఆ డైరీ గేట్ల మీద సంగం డైరీ లోగోలు కూడా ఉన్నాయి. దీని ద్వారా ఆ 2 డైరీల మధ్య ఉన్న సంబంధాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టేసింది. వైష్ణవికి బాబాయ్ ఎవడు, వైష్ణవి పార్ట్నర్ ఎవడు చూస్తారా? మొత్తం వైష్ణవి డైరీలో ఉన్నటువంటి ట్యాంకర్ల ఫోటోలు, ట్యాంకర్ల నంబర్లు, వైష్ణవి డైరీలో ఉన్నటువంటి లోపల అది చూడండి ఒకసారి. వైష్ణవి డైరీ నుంచి సరుకు ఎక్కించుకుంటున్నారు. ఎవరిదది? ఎవడా బాబాయ్ గాడు? అసెంబ్లీలో పెద్ద పెద్ద రంకిలేశాడు. ఇది వైష్ణవి డైరీలో ఉన్నటువంటి వెబ్సైట్ లో ఉన్న ఫోటోలు. నేనేం గ్రాఫిక్స్ కాదు, కావాలంటే మీరందరూ కూడా కొట్టుకోవచ్చు. ఎట్లాంటి వాళ్ళు ఉన్నారో ఇవాళ చంద్రబాబు చుట్టూ ఉన్నారు. చంద్రబాబు ఎటువంటి వాడు, చంద్రబాబు చుట్టూ ఉన్న వాళ్ళు చూడండి. 4 ట్యాంకర్లు ఏఆర్ డైరీ సప్లై చేసిన 4 ట్యాంకర్లు వెనక్కి వెళ్లి మళ్లీ దాంట్లో సైలోస్ లో నింపి మళ్లీ తిరుపతి శ్రీవారికి 4 కల్తీ నెయ్యి, ఏదైతే కల్తీ నెయ్యి అంటున్నారో లేకపోతే కొవ్వు నెయ్యి అంటున్నారో అది సప్లై చేసేశారో ఆ డైరీ చూడండి. తలుపు మీద ఎవడ? ఆ తలుపు మీద వైష్ణవి బొమ్మ, ఈ తలుపు మీద ఈ బొమ్మ ఎవడది? బాబాయ్ది. చూడండి వీళ్ళ అక్రమ సంబంధాలు, వీళ్ళ మాఫియా బుద్ధులు, దుర్మార్గందరూ వీళ్ళయ్యి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం అంటారు. పునబాకలోని శ్రీ వైష్ణవి వ్యవహారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయట పెట్టేసరికి చంద్రబాబుకు వెన్నులో వణుకు మొదలైంది. అటు తిరిగి ఇటు తిరిగి ఆ మహాపాపం గుట్టు రట్టై అన్ని వేళ్లు తమ వైపే చూపిస్తుండటంతో ఇప్పుడు ఆ ఆధారాలను చెరిపేశారని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తప్పు చేయకపోతే ఆ గేట్లకు రాత్రికి రాత్రే రంగు మార్చాల్సిన అవసరం ఏంటని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. వైష్ణవి డైరీ ఎవరిది అసలు? ఈ వైష్ణవి డైరీలో భాగస్వాములు ఎవరు? డైరీ అనేటటువంటి తీగలాగితే నారావారి కుటుంబ డొంకంతా కదిలింది. ఒక్క డైరీ కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని డైరీలతో చిట్ట చివరికి సంగమంతో కూడా, ఈ సంగం అనేటటువంటి డైరీతో కూడా సంగమం కలిసి ఉంది వీళ్ళకి. ఇందాపూర్కి హెరిటేజ్కి సంబంధం, ఇందాపూర్కి బోలేబాబాకి సంబంధం, బోలేబాబాకి హెరిటేజ్కి సంబంధం, వైష్ణవికి సంగం డైరీకి సంబంధం. ఈ అక్రమ సంగమాల కలయికే ఈ యొక్క కల్తీ. నేరం చేసిన వాడు తప్పించుకోవటానికి ఆధారాలను చెరిపివేసినట్లుగా ఇప్పుడు శ్రీ వైష్ణవి డైరీ తీరు కనిపిస్తోంది. ఈ డైరీ ఓనర్లు హెరిటేజ్ లో వాటాదారుడు కావటం, ఇదే డైరీ నుంచి 4 కల్తీ కలిసిన ట్యాంకర్లను తిరుమలకు తరలించారంటూ సిబిఐ తేల్చి చెప్పిన నేపథ్యంలో వీరి వ్యవహార శైలి అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో రాత్రికి రాత్రే ఇలా గేట్లకు రంగులేసి ఆధారాలను చెరిపేయాల్సిన అవసరం ఏమొచ్చిందనే ప్రశ్న అందరి నుంచి వినిపిస్తోంది. మరి దీనికి డైరీ యాజమాన్యం గాని, తప్పులన్నింటికీ మూల విరాట్గా ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబు గాని ఏం సమాధానం చెప్తారో వేచి చూడాలి.